నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, మీకు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైంలో ఒక మాట మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా చీలకూడదు అని. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే అంత పిచ్చో, అంత ఎఫెక్టో, అంత కోపమో, అంత XYZ మనకు తెలీదు. కానీ ఇప్పుడు దాకా పేదల పథకానికి చంద్రబాబు నాయుడికి చెప్పారంట. పేదల ఇళ్ల పథకానికి ఎట్టి పరిస్థితుల్లో ఆ పాత పేర్లు ఉండకూడదు, ఆ పేర్లు తొలగించి కొత్త పేర్లు పెట్టాలి అని. ఎన్టీఆర్ గృహకల్పం, ఎన్టీఆర్ సృజనాత్మక గృహాలు, వైఎస్ఆర్ గృహాలు, జగనన్న ఇళ్ళు, ఈ కలర్స్ మొత్తం కూడా తీసేయాలి. ఆ కార్డులు కూడా కొత్తవి ఇస్తాము. ఆ పాస్ పుస్తకాల మీద బొమ్మలు, జగన్ పార్టీ రంగులు తీసేయాలి. ఎక్కడ కూడా ఆ పట్టాలు కానీ పాస్ పుస్తకాలు కానీ ఎక్కడ కూడా జగన్ అనేది కనబడకూడదు అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కూడా అవును నిజమే అని అన్నట్టుగా కాకులు గూడుల్లో కోయళ్ళు పిల్లలకు అంటాయంట. సొమ్ము ఒకటిది, సోకొకటిది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారంట. అనే తరహాలో జగన్ పెట్టిన ఇళ్ళుని ఇప్పుడు తొలగించేయాలంట, ఆ పేర్లు తొలగించాలంట. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఇళ్ళు ఇస్తామని 25,000 లెక్కన కట్టించుకొని ఆ డబ్బులన్నీ ఆ ఇళ్ళు ఇవ్వకుండా ఆయన ప్రభుత్వం దిగిపోయి వెళ్ళిపోయారు. అవి ఎలాగున్నాయో అలాగా వ్యభిచారి కొంపల కింద, తాగుబోతులకు అడ్డాలుగా, గంజాయి తాగే వాళ్ళకి అడ్డాలుగా మారిపోయి అవి ఊరు చివరిలో అలాగే ఉన్నాయి. ఇంతవరకు వాటిల్ని ముట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. వాటి మీద చర్య తీసుకోలా. అక్కడక్కడ రంగులు వేశారు కానీ ఎవరికి అలాట్మెంట్ చేయలా. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సీఎం గారు వీళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ పేర్లన్నీ తొలగించేయాలి, ఆ రంగులన్నీ తొలగించేయాలి, ఆ ఫోటోలన్నీ తొలగించేయాలి. అవన్నీ తొలగించేసి కొత్తగా పట్టాలు ఇస్తాం. ఇంకొక శుభవార్త ఏంటంటే 36 నెలలు 66 నెలలు ఈ అన్ని స్కీములు కట్టాల్సి వచ్చే ప్రాజెక్టు ఉండేది. దాన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద వీళ్ళు కట్టే రుణమాఫీ కూడా చేసేస్తామంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి. మరి ఎంతవరకు కూడా వీళ్ళు చెప్పింది బాగానే ఉంది. కొంతమందికి ప్లాట్లు ఇళ్ల నిర్మాణం చేసి ప్లాట్లు అలాట్మెంట్ అయినాయి కానీ ఇళ్ల నిర్మాణం చేసుకోలేదు, వాళ్ళు లోన్లు తీసుకోలేదు. వాళ్ళు అయినా సరే వాళ్ళ పేరు మీద అకౌంట్లు బ్యాంకులో క్యాషులు కట్ అవుతున్నాయి, వాళ్ళ అకౌంట్లు సీజ్ అయిపోయినాయి. విషయం గతంలో కూడా చెప్పాను మీకు వీడియోలో, వేరే వీడియోలో ఇదే విషయం. ఆ అకౌంట్లు సీజ్ అయిపోయినాయి. బ్యాంకర్లు వాళ్ళ ఇళ్ళకి నోటీసులు అంటిస్తున్నారు, వాళ్ళ ఇళ్ళని హింసిస్తున్నారు. పేదలకు గృహకల్పం ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మోదీ ప్రభుత్వం ఈ గృహకల్పం అనేది, గృహ నిర్మాణం అనేది మోదీ గవర్నమెంట్ ఇచ్చింది. దానికి వీళ్ళు భూమిని కేటాయించారు, దానిపైన నిర్మాణం వాళ్ళు. అయితే దాన్ని కూడా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. పేర్లు మార్చి, పేర్లు మార్చి, ఇప్పుడు వాళ్ళే చెప్పుకొచ్చారు పథకాల పేర్లు మారుస్తామని. ఆ పథకాల పేర్లన్నీ మార్చేస్తారు. మీకు త్వరలోనే ఇంకా ఎన్టీఆర్
హౌసింగో లేకపోతే మరి ఏం వస్తుందో తెలియదు. జగనన్న ఇళ్ళు, జగనన్న కాలనీలు అనేది ఇంకా కనబడవు. ఆ విషయం మాత్రం మీరు గమనించుకోవచ్చు. ఏమంటారు? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చేసేది కరెక్టా, రాంగా, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మీరు తెలియజేయండి. కామెంట్ చేయండి. లైక్ ఫర్ థ్యాంక్ యూ.